హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనము సైకాలజీ అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ సైకాలజీలో ప్లేటో గారి గురించి, అరిస్టాటిల్ గురించి, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క పరిధి, ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, స్కిన్నర్, వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ క్లాస్ ఎవరు సరిగ్గా పూర్తిగా చూడట్లేదు. పూర్తిగా చూడకపోతే చాలా ప్రాబ్లం అవుతాయండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో చూద్దరు కానీ మీరే మధ్య మధ్యలో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ప్లేటో. ఈయన ఎవరంటే భావవాదులు అంటే ఎలా ఉంటారు మనకు తెలుసు కదా, దేవుని నమ్ముతారు. సోక్రటీస్ లాగే ప్రాచీన ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభికుడు. ఆ రోజుల్లో పాఠశాల పెట్టాలని ఈయన ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఈయన పాఠశాల పేరేంటండి, జిమ్నాషియా. ఈయన తర్కాన్ని ఎలా విశ్లేషించారంటే, మనసు మనసు అనేది మెదడులోను, ఇచ్చ అనేది హృదయంలోను, తృష్ట లేదా వాంఛ అనేది ఉదరంలో ఉంటాయని ఈయన అభిప్రాయపడ్డారు. ఈ పదాన్ని చెప్పింది ప్లేటో గారు. అలాగే ప్రపంచానికి ఒక కొత్త పరిపాలన దక్షత తత్వాన్ని ప్రసాదించాడు. అవేంటంటే వినూత పరిపాలన, నవీన సామాజిక క్రమం, చక్కగా పొందుపరిచిన విద్యా విధానం. ఇవన్నీ ఒక ప్రపంచానికి కొత్త పరిపాలన దక్షతని, ఇలాంటివి చేస్తే చాలా బాగుంటది పరిపాలన విధానం అని ఈయన తీసుకొచ్చాడనమాట. ఈయన స్కూల్లో బడిలో ఏమి ఉండాలని నేను బోధన ఏంటిదంటే, గణితం ఉండాలి, తత్వం ఉండాలి, మనోవిజ్ఞాన శాస్త్రం, విద్య, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, సంగీతం, ఇలా ఎన్నో అంశాలను ఈయన బోధించాడు. ఈయన ఇంపార్టెంట్ రచనలు ఏంటిదంటే రిపబ్లిక్, ఇది ఏంది ఫేమస్ అండి. తర్వాత సూత్రాలు, ప్రోటోగరస్, తర్వాత సింఫోసిజం, తర్వాత టైమస్, తర్వాత ది లాస్. ఇవి ఈయన ప్లేటో గారు రచించిన రచనలు అనమాట. ఈయన తత్వం ఎలా ఉంటుందంటే, ఈయన మానవీయ ఆదర్శవాది ఆర్ భావవాది. శరీరం మన మన శరీరం, మేధస్సు, ఆత్మ అంటే బాడీ, మైండ్, సోలు, ఈ మొత్తం ఒక దాటిలోనే ఉన్నప్పుడే మనకేమొస్తుందన్నాడు, సమగ్రమూర్తి, మొత్తం సంపూర్ణ మానవునియుడుగా ఉంటామని ఇతని నమ్మకం. అలాగే ఇది భావవాదులు ఎలా ఉంటారండి, భగవంతుని నమ్ముతారు, ఆత్మనే నమ్ముతారు, శరీరం అనేది ఒక ఆబ్జెక్టివ్ గా చూస్తారనమాట. అంటే ఆత్మ అనేది జన్మలుగా ఉంటది కాబట్టి ఈ ఈ జన్మలో ఈ శరీరంలో ఉంటదని నమ్ముతారు. అంటే ఆత్మ నాశనం లేనిది, శరీరమే నడిపిస్తుంది అని ఈయన అంటాడు. వీళ్ళ తత్వం ఎలా ఉంటదంటే భావాలపై ఆధారపడుతుంది. వీళ్ళ తత్వం భావాలపై ఆధారపడుతుంది. సారీ అండి. ఈ భావాలే అన్ని శాస్త్రాలకు మూల స్తంభం అని వీళ్ళ భావవాదుల యొక్క అభిప్రాయం. సోక్రటీస్, ప్లేటో గారు. వీళ్ళ మానవ జీవితానికి అతి ముఖ్యమైనది ఏంటిదంటే అండి, పవిత్రమైన మంచిని తెలుసుకోవటం. మంచి కూడా ఎలా ఉండాలంట, పవిత్రమైనది. నైతికతను వీళ్ళు నమ్మారు. విద్యలో నైతికత సూత్రాలనే ఈ భావవాదులు పొందుపరిచారనమాట ప్లేటో గారు. ఇందులో నెక్స్ట్ అరిస్టాటిల్ గురించి తెలుసుకుందాం. ఈయన ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసాడు. ఆయన ప్రారంభికుడైతే ఈయన జీవం పోసాడు. ఆయన శిష్యుడే అరిస్టాటిల్. తర్వాత ఆత్మని ఈయన రెండు భాగాలుగా గుర్తించారు. ఎవరు, అరిస్టాటిల్. ఒకటి. తర్వాత నిష్క్రియాత్మకంగా అంటే ఎలా ఉంటది అంటే, ఈ మనసు ఉన్నట్టుగానే, అంటే చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటది. ఏది మాట్లాడినా ఉన్నట్టుగానే ఉంటారు కండి వాళ్ళకి తెలియదు కదా. ఏ విధమైన సొంత ఆలోచన కానీ విశ్లేషణ చేయకుండా ఎదుటివారు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేదాన్ని నిష్క్రియాత్మగా ఉంటారు. ఆ ఆ మనసుని ఏమన్నాడంటే నల్ల బల్లాతో పోల్చాడనమాట. రాయని నల్ల బల్లాతో పోల్చారు ఎవరు, అరిస్టాటిల్ గారు. తర్వాత నిష్క్రియాత్మకంగా ఉండే మనసుకు ట్యాబులారాసా అనే పేరు పెట్టాడు. ఆ ట్యాబ్యులారాసాలంటే చిన్నపిల్లల మనసుతో పోల్చాడు. అంటే వాళ్ళకేం తెలియదు కదా. అలాగే ఈయన రచనలు ఏంటంటే, డి యానిమా ఉంది కొన్ని చోట్ల, ఈ అక్షరంతోనుంది, ఈ అక్షరంతోనుంది. పర్వ నేచురాలియా అనే గ్రంథం. ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది అరిస్టాటిల్ రాసింది. పాలిటిక్స్ అనేవి ఈ రెండు ఇంపార్టెంట్, మనకు బాగా తెలిసినవి. అలాగే ఇందులో నుంచి బిట్ టీచర్ అంటే, అరిస్టాటిల్
అరిస్టాటిల్ అనే పదాన్ని నిర్వచించాడు. ఇక్కడ సమాజాన్న, కళాశాల మరియు పాఠశాల విద్యాన, కళాశాలన, ఇది ప్రీవియస్ క్వశ్చన్లో ఇచ్చారు. అంటే ఆయన మీకు సోషలైజే సోషియాలజీలో సమాజం, ఈయన ఏమని చెప్తాడంటే పాలిటిక్స్ అనే గ్రంథంలో కూడా ఈ పదానికి ఏం చెప్తాడంటే మానవుడు సంఘజీవి అని చెప్తాడు. అంటే సంఘంలోనే జీవిస్తాడు, అతను బయట ఉండలేడని చెప్తాడనమాట. ఆయనకు సంబంధించిన క్వశ్చన్ ఇలా ఇచ్చారు. ఎలా సింపుల్గా అడుగుతున్నారండి. సో చూడండి. నెక్స్ట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకుందాం. నిన్న కొంచెం తెలుసుకుందాం, ఈరోజు కొంచెం తెలుసుకుందామండి. మనోవిజ్ఞాన శాస్త్రం జీవితంలో అన్ని దశలలో కనిపించే ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తే, మన జీవితంలో అన్ని మనకు తెలుసు కదా, పెరుగుదల, వికాసం, ఇలాంటివన్నీ ఇది మనోవిజ్ఞాన శాస్త్రం ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తే, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుందంట, పాఠశాల పరిసరాల్లో విద్యార్థుల ప్రవర్తన గురించి మాత్రమే పరిశీలిస్తుంది. పాఠశాల పరిసరాలు అంటే ఒక పిల్లగాడు ఎలా ఉంటాడో, ఇంకో పిల్లగాడు ఎలా ఉంటాడో, లేకపోతే వీడు ఎలా వింటాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడో అనే విధానం గురించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అభ్యాసకుల ప్రవర్తనను అధ్యయనం చేయటంలో శాస్త్రీయ విధానంలోని అన్ని ప్రక్రియ, అంటే శాస్త్రీయ విధానం అంటే వాడు ఎలా ఉన్నాడు అంటే సమస్యను గుర్తిస్తుంది, వాటి పరిష్కార మార్గాలను గుర్తించి అవన్నీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఆ ప్రక్రియలన్నీ వినియోగించుకుంటుంది అనమాట. మానవ ప్రవర్తన అధ్యయనం చేసే ఒక అనుకూల శాస్త్రం ఇది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది దేనికి అనుకూలంగా ఉంటుంది, మానవుని యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయటానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇది వర్ణించగలుగుతుంది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మానవుని యొక్క ప్రవర్తనను వర్ణిస్తుంది, నియంత్రిస్తుంది, ప్రాగుప్తీకరించడం అంటే భవిష్యత్తులో వీడు ఏమవుతాడో అని ఒక ప్రెడిక్షన్ ఇస్తుంది అనమాట. అరిస్టాటిల్ యథార్థవాదండి, అది చెప్పడం మర్చిపోయినా. ప్లేటో గారు భావవాదం కదా, అరిస్టాటిల్ యథార్థవాది. నిత్య సత్యాన్వేషణలో ఉంటుందన్నమాట. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం ఎప్పుడు ఎలా ఉంటుంది, నిత్య సత్యాన్వేషణలో ఉంటుంది. ఇలాంటి పదాలని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే సిద్ధాంతాలు ఖచ్చితమైనవి, స్థిరమైనవి అని నమ్మకుండా, అంటే ఇవి ఎలాంటి సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాలు ఇవాళ ఉండొచ్చు, రేపు మారొచ్చు, కానీ ఇలాంటివి నమ్మకుండా కొత్త కొత్త పరిస్థితులకు, సవాళ్ళకు అనుగుణంగా నిరంతరం మారుతుంటాయని నమ్ముతుంది. అంటే కొన్ని పాత సిద్ధాంతాలు, నమ్మకాలను, అవి సిద్ధాంతాలు అంటే కొన్ని ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, అలాంటి సిద్ధాంతాలను ఈ విద్య మనోవిజ్ఞాన శాస్త్రం నమ్మదు. సిద్ధాంతాలను నమ్మదు, స్థిరమైనవి నమ్మదు. ఎందుకంటే కొత్త కొత్త పరిస్థితులకు, సవాళ్ళకు అనుగుణంగా ఇవి పద్ధతులు అన్ని మారుతాయని నమ్ముతుంది. అప్పుడున్న బోధనాభ్యాసన పద్ధతులు, ఇప్పుడున్న జనరేషన్ ఆన్లైన్ వచ్చినాయి, మారినయా లేవా, స్మార్ట్ ఫోన్లో మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. అలాగే తర్వాత స్మార్ట్ క్లాసెస్ పెడుతున్నారు, ఏఐ కూడా వచ్చింది. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి, బోధనా పద్ధతులు, ప్రవర్తన విధానాలు, పూర్వకాలంలో ఉండే పిల్లలు ఉండే విధానం, ఇప్పుడు విధానం, అప్పుడు ఆడుకునే ఆటలు ఇప్పుడు ఆడుకునేవి అంతా చేంజ్ అయిపోయినాయి. అంటే విద్యా మనోవిజ్ఞాన ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏం చెప్తుందంటే స్థిరత్వమైన కానీ సిద్ధాంతాలు కానీ ఎలాంటి నమ్మో, కానీ ఇవి పరిస్థితులకు అనుగుణంగా, కొత్త కొత్త పరిస్థితులకు అనుగుణంగా నిరంతరం మారుతూ ఉంటాయి. అవి ఎలాంటి ప్రక్రియలైనా, అంటే శాస్త్రీయంగా ఉన్న విషయనిష్ఠిత, ఆబ్జెక్టివిటీ, సప్రమాణత, వ్యాలిడిటీ, విశ్వసనీయత, ఇలాంటివి కూడా మనం చేస్తాం. రియలబిలిటీ, ఇవన్నీ కూడా శాస్త్రీయంగా ఉన్నా కూడా ఇలాంటివన్నీ కాలమాన పరిస్థితులలో మారుతూ ఉంటాయని చెప్తుందన్నమాట. అలాగే ఇది ఏం నమ్మదు, ఇంకా నోటి మాటలు నమ్మకుండా స్వయంగా పరిశీలించి, అంటే ఇది నిజమా కాదా అని టెస్ట్ చేసి, కొంతమంది ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు నమ్మరు, కానీ వాళ్ళు ముట్టుకుంటేనే, స్వతహాగా చేస్తేనే అలాంటి స్వయంగా పరిశీలించి, విశ్లేషించి నిర్ణయాలను తీసుకుంటుందన్నమాట. అలాగే గతంలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడదు, ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఎవరు విద్య ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దాని యొక్క స్వభావం అన్నమాట ఇది.
విద్యారంగంలో ఏంటిదండి మెయిన్గా ఇది ప్రవర్తనను వివరిస్తుంది, విశ్లేషిస్తుంది. ప్రతి వాడిని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీనికి ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారో చూదురు కానీ. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధి ఎలా ఉంటుంది? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎలాంటి అంశాలను అధ్యయనం చేస్తుందో చూద్దాం. శారీరక వికాసం గురించి, అలాగే ప్రజ్ఞా వికాసం గురించి, చింతన వికాసం గురించి, సాంఘిక, ఉద్వేగ, అభ్యాసన పద్ధతులు, అభ్యాసన మీద ప్రేరణ ప్రభావం, అభ్యాసన బదలాయింపు, అభ్యాసన బదలాయింపు, ఇక్కడ స్మృతి అండి, స్మృతిని మృతి అని రాశాను. స్మృతిని అభివృద్ధి చేసే మార్గాలు, అభ్యాసన మీద ప్రేరణ ప్రభావము, అభ్యాసన బదలాయింపు, స్మృతిని అభివృద్ధి చేసే మార్గాలు, మార్గదర్శకత్వం, మంత్రణం, అనువంశికతగా, పరిసరాలు, మూర్తిమత్వం, సర్దుబాటు, సహజ సామర్థ్యాలు, విద్యా సాంఖ్యక శాస్త్రం, ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్, ఇలాంటి అన్నిటినీ ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోకి వస్తాయి. ఈ పరిధిలోకి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోకి ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని గురించి ఇది విశ్లేషిస్తుంది అనమాట. అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిని స్కిన్నర్ ఈ క్రింది విషయాలు ఆయన ఏం చెప్పారంటే, అభ్యాసకుడు ఉంటాడని చెప్పాడు, అభ్యాసన వాతావరణం, అభ్యాసన ప్రక్రియ, ఉపాధ్యాయుడు, ఈ విషయాల గురించి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిని వాటితో పాటు స్కిన్నర్ ఇవి కూడా ఉన్నాయని ఈ పరిధిని కూడా ఆయన వివరించాడు. ఈ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే, దీని మీద క్వశ్చన్, మనస్తత్వ శాస్త్ర విద్య, ఎడ్యుకేషనల్ సైకాలజీ దీన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దేన్ని? సిద్ధాంతాన్న, పరిస్థితులన, వ్యక్తిగత వ్యత్యాసాలన, సాధన. ఇది సిద్ధాంతాలు నమ్మదు, పరిస్థితులు నమ్మదు, సాధన నమ్మదు. ఏం నమ్ముతుంది? ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు ఉన్నాయి కదా, అంటే ప్రవర్తనే కదా, అంటే పాఠశాలలోని ప్రవర్తనని అధ్యయనం చేస్తుంది. అంటే పాఠశాల పరిసరాల్లో ఉన్న విద్యార్థుల యొక్క ప్రవర్తనను, అంటే ప్రవర్తన అంటే ఒక పిల్లగాడికి ఇంకో పిల్లగాడి వైయక్తిక భేదాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన వ్యక్తిగత వ్యత్యాసాలను, ప్రవర్తనను ఎడ్యుకేషనల్ సైకాలజీ, మనస్తత్వ శాస్త్ర విద్య దీన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ టైప్ లో క్వశ్చన్ ఇచ్చారు. స్కిన్నర్ యొక్క అభ్యాసకుడు ఎలా ఉండాలో చూద్దాం. ఆయన పరిధి, అభ్యాసకుడు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అభ్యాసకుడు ప్రవర్తన మార్పును తేవాలని, అభ్యాసకుడి యొక్క ప్రవర్తన మార్పు తేవాలని, అతని మూర్తిమత్వాన్ని వికసింప చేయాలని, అవసరాలను, సామర్థ్యాలను పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే అభ్యాసకుడు ఎలా ఉండాలంట, ఒక విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పు తేవాలన్నా, అతని మూర్తిమత్వాన్ని వికసింప చేయాలని ఉన్న అవసరాలను, సామర్థ్యాలను పూర్తిగా, అతని యొక్క అవసరాలు, సామర్థ్యాలు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వైయక్తిక భేదాలు, అంటే ఇండివిజువల్ ఉండే వ్యక్తిగత భేదాలు, అతని యొక్క పుట్టుక, పెరుగుదల, వికాసం, అనువంశికత, పరిసరాలు, ప్రభావం, అభ్యాసన పరిపక్వత గురించి అధ్యయనం చేస్తుంది. ఎవరు? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇవన్నిటినీ చూస్తుంది అనమాట. అలాగే నాడీ వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, చర్యలు, సహజాతాలు, ఉద్వేగాలు, వీటి గురించి అధ్యయనం చేయాల్సిన వ్యక్తులను వేరు చేసి ప్రజ్ఞా, మూర్తిమత్వం మొదలైన విషయాల గురించి కూడా అధ్యయనం చేస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయాలంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది? ఇవన్నిటి గురించి అధ్యయనం చేస్తుందని చెప్తున్నారనమాట. అభ్యాసన వాతావరణం ఎలా ఉండాలి? ఏదైనా మనం నేర్చుకున్నప్పుడు మన పరిసర, ఇప్పుడు మనం ఏదైనా చక్కగా ఏదైనా చదువుకోవాలనుకున్నా కూడా
మనం ఏం చూస్తాం, కామ్గా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఎన్నుకుంటాం. అంటే ఆహ్లాదకరమైన సమయంలోనే బోధనాభ్యాసం అని ఎలా ఉంటుందంట, చాలా చక్కగా జరుగుతుంది. అంటే ఒక విద్యార్థి విద్యా పరిసరాలు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. అప్పుడు ఆ బోధనాభ్యాసం ఎలా ఉంటుందంటండి, ప్రశాంతంగా జరుగుతుంటుంది. అంటే తరగతి వాతావరణం బాగుండాలి, తరగతి గది బాగుండాలి, సామూహిక గతిశీలత అంటే గ్రౌండ్ డైనమిక్స్, సాంఘిక మితి, వైయక్తిక భేదాలు, మంత్రణం, మార్గదర్శకత్వం, ఇవన్నీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధి కిందకే వస్తాయి. అంటే ఆ వ్యక్తి అలా ఆహ్లాదకరమైన బోధనా పరిస్థితులు కల్పించాలంటే ఈ సిచ్యువేషన్ అన్ని ఉండాలి అని స్కిన్నర్ గారు చెప్తున్నారు. అభ్యాసన ప్రక్రియ ఎలా ఉండాలి? అభ్యాసన ప్రక్రియ అంటే అర్థం ఏంటిదంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పులు తీసుకురావటమే అభ్యాసన ప్రక్రియ. అంటే వికాసం అనేది స్వాభావిక శారీరక మార్పుల వల్ల కాక ఆచరణ వల్ల వచ్చే దాదాపు శాశ్వతమైన ప్రవర్తన మార్పునే అభ్యాసనం అంటారు. అవును కదా, మనం ఏదైనా సరే నేర్చుకున్నప్పుడు మాత్రమే, నేర్చుకోవటమే సరిపోదు యాక్చువల్గా, దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు చదివితేనే కదా, ఈ రోజు చదువుకున్నాం రేపు మళ్ళీ చదవాలి, మళ్ళీ ఇదే టాపిక్ని ఒక రోజు ఆగి మళ్ళీ రేపు చేయాలి. అట్లా ఒక 11 డేస్ 21 డేస్ అయితే ఇది ఎప్పటికీ గుర్తుంటుందని అందరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ చెప్తారు. అంటే ఆచరణ వల్ల మాత్రమే ఈ ప్రవర్తన మార్పు అనేది జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 4కి లెగాలంటే ఒక్కరోజు లేస్తే సరిపోదు కదా, అనుకుంటే సరిపోదు కదా, ఆచరించాలి. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది జంతువుల మీద మానవుల మీద జరిపిన ప్రయోగాల వల్ల అభ్యాసన సిద్ధాంతాలు పొందుతాయి. కానీ అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం దేని మీదంట, తరగతి గదిలోని బోధన అభ్యాసన సన్నివేశాలకు అన్వయించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటున్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ విషయాలు నేర్చుకోవటం ఎలా, అభ్యసనాన్ని ప్రోత్సహించే కారకాలు, స్మృతి విస్మృతి ఎలా సంభవిస్తాయి, నైపుణ్యాలు, యాంత్రిక కౌశలాలు ఎలా నేర్చుకోవాలి మొదలైన అంశాలు ఏది వివరిస్తుంది, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వివరిస్తుంది. వాటన్నిటి గురించి తెలుస్తుంది అనమాట. దీని ప్రకారం అభ్యాసన అనుభవాలు విద్యా లక్ష్యాలు అనేవి విద్యా తాత్విక సామాజిక శాస్త్రం ఆధారంగా రూపొందించినవి. ఈ విద్యా లక్ష్యాలు అనేవి విద్యా తాత్వికత అలాగే సామాజిక శాస్త్రం ఆధారంగా రూపొందించారు. మరి ఈ విద్యా లక్ష్యాలను సాధించటానికి అభ్యాసన అనుభవాలను అందించటంలో ఏం తోడ్పడుతుంది, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది. ఈ అభ్యాసన అనుభవాలు కావాలంటే విద్యార్థి యొక్క వైయక్తిక భేదాలు, ఇప్పుడు చూసాం కదా ఇదే క్వశ్చన్ అడిగారు అనమాట, వైయక్తిక భేదాల ఆధారంగా చేసుకొని రూపొందించటం జరుగుతుంది. అయితే సరైన అభ్యాసన అనుభవాలు రూపకల్పనలో తోడ్పడే పద్ధతులు విధానాలను విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇస్తుంది. అవి శారీరక మానసిక స్థాయిలకు అనుగుణంగా అంటే విద్యార్థి యొక్క శారీరక మానసిక స్థాయిలకు అనుగుణంగా ఏముండాలంట, పాఠ్య ప్రణాళికను రూపకల్పనలోను పాఠ్యాంశాల అమరిక తోడ్పడటకు అందిస్తుంది. అంటే ఆ విద్యార్థి కొంతమందికి బలహీనంగా ఉంటారు, అందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి అనుగుణంగా ఈ పాఠ్య ప్రణాళికను పాఠ్యాంశాల అమరికను రూపకల్పనలో విద్యార్థి యొక్క శారీరక మానసిక స్థాయిలకు అనుగుణంగా ఉంటుంది అని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా కనుక్కొని ఆ విధంగా తయారు చేస్తారనమాట. అభ్యాసన అనుభవాల రూపకల్పన ఎంపిక నిర్వహణలో అవసరమైన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని ఉపాధ్యాయులకు అందిస్తుంది. మరి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉపాధ్యాయుడు అనేవాడు ఎలా ఉండాలి, ఏ ఉపాధ్యాయుడైనా సరే ఎలా ఉంటాడండి, లక్ష్యాలను అనుకున్న లక్ష్యాలను అంటే మన ఈ సంవత్సరంలో చెప్పవలసిన పాఠ్యాంశాలన్నీ బోధనమన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాం. అంటే లక్ష్యాలను సాధించడానికి ఏ బోధనాభ్యాసన ప్రక్రియలో అయినా ఉపాధ్యాయునికి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తాం మనం. అలాగే బోధనాభ్యాసన ప్రక్రియ విజయవంతం జరగాలంటే విజయవంతం జరగాలంటే ఎవరి మీద ఆధారపడుతుంది, ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులను సమస్యలను తొలగించుకుంటూ వారిలో సంపూర్ణ మూర్తిమత్వ లక్షణాలను
చక్కని ప్రవర్తనను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? ఉపాధ్యాయుడికి ఉంటుంది. అంటే ఆ ఉపాధ్యాయుడికి ఏం కావాలి? నేర్పు, ప్రేరణ, ఆకాంక్షల స్థాయిలో సర్దుబాటు. అంటే ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల మాట వినకపోయినా సహనంతో, ఓర్పుతో, వాళ్ళలో ఉన్న బ్యాడ్ లక్షణాలని, చదువు మీద ధ్యాస లేకపోయినా ఒక దగ్గర కూర్చోబెట్టి బతిమలాడి వాడికి చక్కగా అర్థమయ్యే రీతిలో ఇవన్నిటి లక్షణాలు ఆ ఉపాధ్యాయుడికి ఉండాలి. అలాగే వాళ్ళల్లో ఉన్న సంఘర్షణలు, వ్యాకులతలు, ఉద్రిక్తతలు కూడా తొలగించడానికి కూడా ఏం కావాలి? ఆ నేర్పు, సహనం, ఓర్పు అవన్నీ కావాలి ఉపాధ్యాయుడికి. అలాగే బోధనపై తనకు అభిరుచులను, సహజ సామర్థ్యాలు, వైఖరిలు గురించిన విషయాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా వివరిస్తుంది. అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? విద్యని మనోవిజ్ఞాన పరంగా మార్చాలని చెప్పింది ఎవరంటే పెస్టాలజీ. ఉపాధ్యాయుడు విద్యార్థి ప్రవర్తనను అధ్యయనం చేయటానికి ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉపయోగపడుతుంది. అలాగే పాఠ్య ప్రణాళికను మానసిక స్థాయికి తగిన విధంగా ఆకర్షణీయమైన చిత్రాలతో పాఠ్య పుస్తకాలు రూపొందించడానికి పాఠ్య ప్రణాళికను, అలాగే చిత్రాలతో కూడిన పాఠ్య పుస్తకాలను రూపొందించడానికి, మనోవిజ్ఞాన శాస్త్ర ప్రాతిపదిక బోధనా పద్ధతులు మార్పులు. అంటే ఇప్పుడు మార్పులు వచ్చినాయి కదా, రకరకాల బోధనా పద్ధతులు వచ్చినాయి కాబట్టి దానికి అనుగుణంగా కూడా బోధనా పద్ధతులు రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల్లో మంచి క్రమశిక్షణ అలమర్చుకోవటానికి, అంటే వాళ్ళ ప్రవర్తనను మనం గుర్తిస్తాం కదా, అవి గుర్తించి ఆ పిల్లలకి మంచి క్రమశిక్షణ అలవాటు చేయడానికి, అలాగే టైం టేబుల్ రూపొందించడానికి. అంటే ఒకేసారి రెండు కఠినమైన పక్కపక్కన నేను ఒకటి ఫిజిక్స్ ఒకటి మ్యాథ్స్ ఉందనుకో, వీటి ఇట్లా పక్కపక్కన కాకుండా అంటే టైం టేబుల్ ఒకటి కష్టం ఒకటి ఈజీగా ఉండే విధంగా టైం టేబుల్ నిర్వహించడానికి, పాఠశాల నిర్వహణ సక్రమంగా జరగటానికి, వైయక్తిక భేదాలు తెలుసుకొని తగిన విధంగా బోధన చేయటానికి, విద్యార్థి భవిష్యత్తులో ఎంపిక చేసుకోవలసిన కోర్సుల గురించి, ఉద్యోగాల గురించి, విద్యలో వెనుకబడిన పిల్లలకు మార్గదర్శకత్వం అందించటానికి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది. ఎవరు బాగా చదువుతారు, ఏ సబ్జెక్ట్ ఎవరికి, మనకు జనరల్గా అయితే ఏ పిల్లగాడికి ఏ సబ్జెక్టుగా ఉపయోగపడుతుంది, అలాగే ఏ కోర్స్ తీసుకుంటే బెటర్, వాడు మ్యాథ్స్ చేయగలిగితే ఎంపీసీనా, మ్యాథ్స్ రాకపోతే ఇంకా దానికి తగ్గట్టు బయాలజీనా, ఇలాంటి కోర్సులు. అలాగే వెనకబడిన పిల్లలకి మార్గదర్శనం అందించడానికి, తరగతి గది సమస్యలైన వెనుకబాటుతనం, ఆలస్యంగా స్కూల్కి రావటం, మోసం చేయటం, బెదిరించం, క్రమశిక్షణ రాహిత్యం మొదలైన సమస్యలు పరిష్కరించడానికి ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉపయోగపడుతుంది. తరగతి గది బోధనాభ్యాసనలో సామాజిక ప్రవర్తన, సామూహిక గతి శాస్త్రి అంటే అంశాల అభ్యాసనంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవటానికి, దృశ్య శ్రవణ పరికరాలను ఉపయోగించి అభ్యాసన అభివృద్ధి చేయటానికి, ఆధునిక శాస్త్రీయ జ్ఞానాన్ని అనుసరించి బోధన సాగించటానికి, తరగతి గది లోపల వెలుపల విద్యార్థులకు చురుకైన అభ్యాసన వాతావరణం కల్పించటానికి, వివిధ ప్రేరణ పద్ధతులను అభ్యాసన ప్రక్రియలో ప్రవేశపెట్టడానికి ఇవి ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది. ఓవరాల్గా అయితే విద్యార్థి యొక్క ప్రవర్తన గురించి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. దీన్ని వైయక్తిక భేదాలు అనుసరించి ప్రజ్ఞ ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది. ఓకేనండి, నెక్స్ట్ ఇంకో టాపిక్ చేద్దాం. వీటన్నిటి మీద బిట్స్ కూడా తయారు చేస్తున్నా. అందరు కంపల్సరీగా లైవ్కి రండి. ఇంకొక క్లాస్ అయిపోయాక లైవ్ చెప్తాను, 2 డేస్లో పెడతాను, ఒకేసారి 100. అలాగే మీరు కంప్లీట్గా క్లాస్ చూడట్లేదు, వినండి, వింటేనే ఆ క్వశ్చన్లు రాయటానికి కుదురుతుంది. లేదంటే బుక్కులు ఎక్కడైనా తీసుకొని లైన్ టు లైన్ చదవండి. మీరు ఇప్పుడు ఎంత ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా కూడా ఆన్లైన్లో ఖచ్చితంగా ఆ వీడియోసే ఇస్తారు వాళ్ళు, అవన్నీ తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా వచ్చిందో చూశారు కదా, మీరు ప్రతి క్వశ్చన్ నేను పెడతాను, అన్ని చిన్న చిన్న పదాలతోనే ఇస్తున్నారు, ఎక్కడెక్కడో ఇస్తున్నారు. సో లైన్ టు లైన్ చదవండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఒకవేళ మీకు ఏం అర్థం కాలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.